వ్లాగ్. విజిత్, అఖిల్, నిఖిల్, నిహాల్, ఇంకా నేను. కాబట్టి ఫస్ట్ అయితే టాస్ వేసేద్దాం. అండ్ స్టార్ట్ చేయకన్నా ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ వీడియోస్. ఓకే, లెట్ us start. చూపియండి టెల్స్. దే ఆర్ గోన్ టు చూస్ ద బాల్. టీమ్స్ అన్నీ సెట్ అయిపోయినాయి అన్నమాట మామ. ఈరోజు వచ్చేసి విజిత్ అయితే జోకర్, నేను, అఖిల్, రోహిత్ ఒక టీము. ఇప్పుడైతే నేను అంతగానం ఇంట్రడక్షన్ ఇయ్యాను కాబట్టి ఏం కాదు, లైట్. ఇప్పుడు ఎవరు బౌలర్స్ కొంచెం చెప్తారా? అండ్ బౌలర్. ఓకే, ఇది బౌలర్ రోహిత్ ఇప్పుడు నాన్ స్ట్రైక్ దిగబోతున్నాడు, అందుకని రోహిత్ విజిత్. ఓకే, విజిత్ ద కెమెరామ్యాన్. అన్న నువ్వు కొంచెం అక్కడ ఉన్నాను, ఇక్కడికి రింగ్ చేయాలి. అరే వెనకాల, అరే సింగిల్సే అన్న, జాగ్రత్త. రోహిత్ నువ్వు కీపర్. కీపరా? సింగిల్స్ ఆడడం రా, లేకపోతే అవుట్ రా, మళ్ళీ టైం ఒకటి కీపర్ ఉన్నారుగా. ఓకే మామ, ఇప్పుడైతే మనం అన్ని రూల్స్ అయితే చెప్పుకుందాం. మనకైతే 6 4 లేవు. 50 సబ్స్క్రైబర్స్ అయితేనే మనకు 6 4 అని ఒక రూల్. 4s ఉన్నాయి, సారీ. మీరు చూసుకోవచ్చు, అక్కడ ఒక వైట్ కార్ ఉందిగా స్ట్రేట్గా, అక్కడికి వెళ్తే 4. ఇక్కడ ఒక కీపర్, వెనకాల ఒక కీపర్. అండ్ విజిత్ అయితే జోకర్ అనమాట మామ. అండ్ బౌలర్. ఈ స్టోన్ని కొంచెం జరపండి. ఓకే, అదే కొంచెం జరుపుతున్నా. ఓకే, ఇక్కడైతే ఖాళీ అన్నమాట. ఇదో, అరే ఇదో కార్కి తాకితే అవుట్. ఇంటి లోపలికి పోతే అవుట్. ఆగరా, మళ్ళీ ఏమైనా వెహికల్స్ వస్తే ఆగాలి, అప్పుడు వికెట్ పడితే నాట్ కౌంట్. ఆ వాల్స్కి అన్ని టచ్ అయితే 2, మళ్ళీ నార్మల్ డిఫెన్స్ అయితే 1. ఓకేనా? రెడీ, 1 2 3 స్టార్ట్ ద గేమ్. 3 స్కోర్ 3. Oh, trials completed. Trial up. Now the reals. ట్రయల్స్ అయిపోయినాయి మామ. అదైతే నాట్ అవుట్ అన్నమాట. అది సపోజ్ నో బాల్ అన్నమాట. అనే 4 1 ball up 4 runs. 1 ball up 4 runs, score 4. ఫస్ట్ బాలే అఖిల్ 4 కొట్టినాడు. కాబట్టి ఇంకా మ్యాచ్ అయితే చాలా రసవంతంగా సాగుతుంది. కాబట్టి నెక్స్ట్ బాల్. ఓకే మామ, 4 runs, 1 ball up, జస్ట్ మిస్. ఎవడైనా కీపర్ ఉండాలి. ఓకే మామ, ఇప్పుడైతే మనము వెనకాల ఉన్నాం కాబట్టి 1 ball up 4 runs, సెకండ్ బాల్ డాట్. కమాన్. ఓకే మామ, బాల్ అయితే బాగానే వేస్తున్నారు కాబట్టి చూద్దాం ఏ టీం గెలుస్తుందో. వైడ్. ఓకే, కరెక్ట్ బాల్. వైడ్ లెంత్ కూడా సెట్ చేసేసినాం. మీకే ఓకే, లాత్రి 4 balls 4 runs. లాత్రి 4 runs. ఓకే మామ, ఇదైతే 10 overs మ్యాచ్. 4th ball 4 runs, 3rd ball 4 runs. ఇప్పుడైతే 4th ball కంటిన్యూ అవుతుంది. హలో, ఓకే, లెట్ us go. చూసుకోవచ్చు
అయిపోలే. లాటు 4 runs. అవుట్. ఓకే మామ, అఖిల్ గాడు అవుట్. ఇంటి లోపల కొట్టినాడు. అఖిల్ కీపింగ్. మామ 10 ఓవర్స్లో అయితే ఎన్నిసార్లు అయినా దిగచ్చు. ఓ 1 run. 1 over 1 run. మామ 1 step కూడా ఉంది మామ, అది చెప్పడం మర్చిపోయినా. అండ్ మనోడు 1 కొట్టాడు. సెకండ్ ఓవర్ అవుట్. సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ 5 runs. మనోడైతే నానా కష్టాలు పడి 1 run కొట్టినాడు. ఇప్పుడైతే మళ్ళీ అఖిల్ గాడు దిగినాడు. నేను చెప్పినా కదా మామ, ఈ ఓవర్స్లో అన్లిమిటెడ్ బ్యాటర్స్ కాబట్టి 2 బ్యాటర్స్ ఉన్నారు కాబట్టి 10 overs ఇద్దరినే కంటిన్యూయింగ్ చేస్తూనే ఉన్నాం. ఓకే మామ, 1 bounce అన్నమాట. ఇప్పుడు అదైతే రికార్డ్ చేయలేకపోయినా. 2 balls up 5 runs. ఓ జస్ట్ మిస్. 2 balls up 3 balls up 5 runs అన్నమాట మామ. వైడ్. ఓకే మామ, వైడ్ అన్నమాట. ఇప్పుడు కాబట్టి 2 overs. ఓ అవుట్. లాటు 6 runs. ఇది అయినట్టే మామ. అఖిల్ గాడు కార్కి దాకిచ్చి అవుట్ చేసినాడు. వైడ్. లావన్ 7 runs. ఓ మామ, ఇదైతే చాలా నాకెందుకు చేస్తున్నారా? 2D కాదు 3D. 3A దానిలోకి 3A. అదైతే టచ్ అయిందా లేదా? స్కోర్ 18. 5th over ఫస్ట్ బాల్. 5 overs అయిపోయినాయి. 5th over సెకండ్ బాల్ స్కోర్ 19. అప్పుడే 5 overs అయిపోయినాయి. నాకు నమ్మబుద్ధి అవట్లేమ్మమ్మ. మన బౌలర్స్ అయితే మస్తు చూశారు. మనం టుడే వైడ్ అమ్మా. అయితే ఇప్పుడు థర్డ్ ఓవర్ 7 runs 8 runs. ఓకే మామ, థర్డ్ ఓవర్ ఫస్ట్ బాల్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ బాల్. ఓకే మామ, అదేంటో ఒకటైతే థర్డ్ ఓవర్ సెకండ్ బాల్ అయితే ఏంటంటే మనకు ఇప్పుడైతే మనకు 8 runs అన్నమాట మామ. ఓకే మామ, ఇప్పుడైతే మళ్ళీ అఖిల్ గాడు దిగినాడు. నాకైతే పిచ్చిలు వేస్తుంది మామ. 3 balls 3 runs 8 runs. 3 balls 3 runs ఏమో లేదా నాకు అర్థం కట్టే. థర్డ్ బాల్ 8 runs అయితే అయినాయి మన వాళ్ళకైతే. ఇక సెంచరీ కొడతా అన్నారు, ఏమో చూద్దాం. 1 run. ఇప్పుడైతే స్టార్ట్. 3 balls 3 runs. 3 balls 3 over. థర్డ్ బాల్ ఫోర్త్ బాల్ కంటిన్యూయింగ్ అండ్ నెక్స్ట్ 8 runs అన్నమాట మామ. ఓకే సార్, బాల్ వేయండి సార్. ఓకే మామ, ఆడైతే కార్ ఉంది. నాకు ప్రాబ్లం అయితే అనిపిస్తుంది, అయినా ఆడుతున్నారు లైట్. లాటు స్కోర్ 13. ఇదైతే మన గ్రౌండ్ లాంటి పిచ్. ఓకే మామ,
ఇప్పుడైతే చాలా టైం వేస్ట్ అయినట్టుంది నాకైతే. గ్రీజ్ అయితే సెట్ అయిపోయింది. ఓకే మామ ఇది అయినట్టే అనిపిస్తుంది మాకైతే. ఓకే మామ ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఇంకా రేస్ తిందా మనోడైతే మస్తు షుకారుగా ఉన్నాడు. టైం అయితే 3:43 అయింది మామ. షబా చాలా ఎండ కొడుతుంది కూడా. రే పడుతుంది ఇప్పుడే ఒక 3D కొట్టినారు మనోడు. ఇప్పుడైతే స్కోర్ 25. ఇప్పుడైతే పార్ట్ 2 అయితే వస్తుంది అన్నమాట మళ్ళీ. కాబట్టి ఇప్పుడైతే 6th ఓవర్ ఫస్ట్ బాల్ మనోడు కొట్టినాడు. 2D కాదు 1D స్కోర్ 26 అనమాట మామ. కాబట్టి అయితే 6 ఓవర్స్ అయిపోయినాయి. సెకండ్ బాల్ ఇది. సెకండ్ బాల్ అయిపోయింది. ఇందాక 26 నుంచి ఇప్పుడు 27. సారీ డాట్ మొత్తం కన్ఫ్యూజ్ అవుతుంది మామ. కాబట్టి 26 రన్స్ డాట్. అండ్ ఇప్పుడు 6th ఓవర్ స్టార్ట్ అన్నమాట. అండ్ ఇందాకనే ఇంత ఎండ ఉన్నా కాలిపోతున్నాయి కాలు, అయినా వర్షం పడుతున్న స్టేజ్ వచ్చింది. షాక్ అవుతున్నాం అందరం. ఇప్పుడైతే ఉత్త చినుకులు పడుతున్నాయి. మీరు క్యాప్చర్ అవుతుందో అవ్వట్లే కానీ ఫోన్లో. ఇదైతే వైడ్ అన్నమాట. షెడ్ డామేజ్. 27 రన్స్. ఓకే 27 రన్స్. 1 బాల్ అప్. కౌంట్ ఉంది. ఓకే వైడ్ కౌంట్ లేదు. మామ అద్భుతం ఏంటంటే నిజంగానే వర్షం పడుతుంది. షాక్ అవుతున్నారు అందరూ. సరే 2D పికప్ చేసుకొని అయితే వెళ్ళిపోతున్నాము. పార్ట్ 2 అయితే మళ్ళీ వస్తుంది అన్నమాట. కాబట్టి మన గ్యాంగ్ అంతా వెళ్ళిపోతున్నారు. మన అక్కిగాడు ఎందుకంటే ఇప్పుడే ఒక కార్కి దాకింది, ఎస్కేప్ వచ్చినాం నానా కష్టాలు పడి. కాబట్టి పార్ట్ 2 అయితే వస్తుంది. తొందరగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 6 ఓవర్స్ అయితే కంప్లీట్, 5 ఓవర్స్ కంప్లీట్ అయిపోయింది. 6th ఓవర్ ఫస్ట్ బాల్ ఇంకా కంప్లీట్ కావట్లేదు. కాబట్టి బాయ్. ఏంట్రా ఇది?